నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడేయోవా ಒಂದು ಗొప్ప దేవుడేయోవా ಸರ್ವಲೋಕದ ಓನಲಿ ಕಾಟೆ దేవుడేలో. యేసు దేవుడేయోవా ಒಂದು ಗొప్ప దేవుడేయోవా ಸರ್ವಲೋಕದ ಓನಲಿ ಕಾಟೆ దేవుడేలో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్సులు చేస్తున్నారు. మన దర్శనం సంఘం లేని దరి సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ఈ టీవీలో చూపిస్తున్న ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో
గొంతుపాకలు అటువంటి పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కల్లారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది. వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి, అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచ్ పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివి ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకుని కివి తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మాన్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది? ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిసరని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఈ గ్రామంలో మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు ఈ రమేష్ గారు ఎక్కడ పరిసరి చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ చింతపల్లి అడవుల్లో ఈ కివి తెగ ప్రజల మధ్యలో ఈ మందిరాన్ని మీరు చూశారు. ఈ ఎదురు బొంగులతో కట్టి భయంకరంగా వర్షం వచ్చేటాడు కారేయటం ఇవన్నీ చూసాం. కాబట్టి దాన్ని ఇప్పుడు తీసివేసి 40 ఇంటూ పొడవు వెడల్పు 20 చాలా పెద్ద మందిరం కడుతున్నారు. మరి దీనికి ఈ టీవీ చూస్తున్న మీరు దయతో మీరు గుప్పులు ఇప్పి సమృద్ధిగా కానుకలు ఇస్తే త్వరగా ఈ మందిరం కంప్లీట్ చేస్తాం. ఈ మే నెలలో 1వ తారీఖున స్టార్ట్ చేస్తాం. ఈ మే నెల వర్షాకాలం రాకముందే కంప్లీట్ చేయాలని అత్యాసక్తితో మేము పనిచేస్తున్నాం. దీన్ని చూస్తున్న మీకు దేవుడి ప్రేరేపణ కలగచేస్తే మీరు దేవుని మందిరం కడితే మీ కుటుంబాల్ని, మీరు ఒకవేళ ఇల్లు కడితే ఇల్లు కానీ మీ పిల్లల జీవితాలు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ దేవుడు కడతాడు. దేవుడికి ఇచ్చేంతవరకు ప్రపంచంలో పాడైపోయిన లేరు కనుక దయతో మీరు సహాయం చేసి మీ కుటుంబాలు దీవించబడతారని, ఈ గుప్పులు ఇప్పి సమృద్ధి ఇస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కివి తెగ ప్రజలందరూ రక్షించబడాలి. ప్రజలు కొండల మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆ దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే భాగ్యము వాళ్ళకి అవకాశం కలగచేయండి. మీరు మీ గుప్పులు ఇప్పి సమృద్ధి కానుకలు ఇచ్చి ఈ మందిర నిర్మాణం కోసం సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, మీరంతా బాగున్నారని విశ్వాసంతో మీ ముందుకు వచ్చాను. ఎందుకనగా నేనైతే బాగానున్నాను. ఆ మహాదేవుడి కృపను బట్టి అనేక కొండల మీదకి, అనేక అడవుల్లో, దట్టమైన అడవులలోకి వెళ్ళా అద్భుతంగా ఆయన కృపను బట్టి పరిగెడుతూ నడిపిస్తున్నాడు. ఎండల్లోనూ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే భయంకర ఎండలు అయినప్పటికీ ఆ మహాదేవుని కాపుదల వల్ల ఈ కొండల్లోకి, లోయల్లోకి, దట్టమైన అడవుల్లోకి వెళ్ళి ఆయా తెగల మధ్యలోకి వెళ్ళి ఆయా భాషలు మాట్లాడే ప్రజల్ని మహాదేవుడిని, మన రక్షకుడికి యేసుక్రీస్తు స్వామిని పరిచయం చేసి వాళ్ళని సంఘాలుగా కట్టి అక్కడ మందిరాలు నిర్మాణం చేస్తూ మరి అనేక ప్రాంతాలు బాప్తిసాలు ఇస్తూ మీరు టీవీలో చూస్తున్నారు. అనేక తెగల మధ్యలో ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఆ మహాదేవునికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఈ సమయంలో కొద్దిసేపు దేవునితో మనం ముఖాముఖిగా దేవుణ్ణి మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్న మాటల్ని మనం పంచుకుందాం. ఆ మహాదేవుణ్ణి ఘనపరుచుదాం, ఆయన్ని కీర్తించుదాం. ఈ కొద్దిపాటి జీవితంలో ఆయన్ని ఎలుగెత్తి మహింపరుచుదాం. రండి, కలిసి మనం దేవుని మహింపరుచుదాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తీయండి. యెహెజ్కేలు 37వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే బ్రతికించే దేవుడు, బ్రతికించే దేవుడు. దేవునికి బిడ్డలారా, మా యొక్క ఈ కోనవరం ఏరియాలో ఈ ట్రైబల్ ప్రాంతంలో కొత్తూరు అనేటువంటి ఒక ఊరు ఉంది. నేను 35 సంవత్సరాలు జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను. ఇప్పటికీ సజీవుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తిని మంచి వ్యవసాయం చేస్తున్నాడు ఇప్పుడు. ఆ వ్యక్తి కోసం చెప్తున్నాను. ఆయనకి గుండు హోల్ పడిపోయి డాక్టర్లు చనిపోతామని చెప్పేసరికి చాలా దుఃఖంతో చింతిస్తున్నాడు. అనుకోక నేను నా భార్య ఆ ఊరిలో పత్రికలు 35 సంవత్సరాల క్రితం పత్రికలు పంచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ వీధిలో ఉన్నటువంటి మమ్మల్ని వీధిలో పత్రికలు పంచుకుంటూ కంజరి కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు టక్కున పిలిచారు వాళ్ళు. పిలిచేసరికి వెళ్తే అయ్యా డాక్టర్ గారు చచ్చిపోతాడని చెప్పారు, మీరు ప్రార్థన చేస్తే మాకు విశ్వాసం ఉంది, యేసు ప్రభు గొప్పవాడు, ఆయన్ని కుంటివారికి కాళ్ళిచ్చి గుడ్డోళ్ళు కళ్ళిచ్చి మోగవారికి మాట ఇచ్చి చనిపోయిన వారిని సైతము సజీవులుగా లేపుతాడట, అంత గొప్ప దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాం. ఎలాగెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడుందో ఆ చర్చు అవన్నీ మాకు తెలియదండి, మాకు ప్రార్థన చేస్తారా, నా భర్తని బ్రతికిస్తారా అనేసి అన్నారు. అంటే వాళ్ళు ప్రార్థన నేను అంటున్నాను, కానీ వాళ్ళు ఏమన్నారంటే యేసయ్య మంత్రం వాళ్ళు తెలియదు. కాబట్టి యేసు మంత్రం అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మాంత్రికుల దగ్గరికి వెళ్ళి తాయెత్తులు రకరకాలు కట్టుకుంటారు కదా, ఆ అలవాటు మీద నన్ను కూడా యేసు ప్రభు మంత్రం ఏంటంటే, సరేనమ్మా మంత్రం కాదమ్మా ప్రార్థన అంటారు అని చెప్పి ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థన చేసి ఇచ్చేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ఆదివారం తన భార్య పిల్లలతో వచ్చారు కోనవరం. వచ్చి ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఆయన స్వస్థతను ఉంది. ఈరోజు మంచి వ్యవసాయం చేసుకుంటూ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేశాడు. మనవరాళ్ళు ఎత్తుకొని అద్భుతంగా జీవిస్తున్నారు. ఈ ఉపద్ఘాతం అంతా ఎందుకు చెప్పానంటే, బైబిల్ వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం తాకితే చాలు నా హృదయం పులకరించిపోతుంది. ఈ హృదయం ఇలాగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అత్తుకుంటే ఈ మహాదేవుడు నన్ను బాగు చేస్తాడని విశ్వాసం మనుషుల్లో కలిగినప్పుడు దేవుడు బాగు చేస్తున్నాడు. పాస్టర్లు ఎవరో బాగు చేసి గొప్ప చేస్తున్నారంటే పాస్టర్లో లేదు ఆ మహిమ, ఆ ఘనత దేవుడిలో ఉంది. ఆ ప్రాంతాల్లో ఆ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ఆ ప్రజలందరూ విస్తారంగా దేవుని నమ్ముకున్నారంటే బైబిల్ తరపుదులు ఇచ్చి వారిని పంపిస్తూ ఆయా తెగల మధ్యలో సంఘాలు కట్టడం జరుగుతుంది. నాటి నుండి నేటి వరకు అదే పరిచర్య అది. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో బ్రతికించే దేవుడు ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే బ్రతికించే దేవుడు. ఈ బ్రతికించే దేవుడు 37 అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయం 5వ వచనంలో ఎంత గొప్ప మాట. ఈ ఎముకలకు ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరు బ్రతికినట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను. మన బ్రతకాలంటే దేవుని శక్తి, యేసు శక్తి మనలో ఆవరించాలి. మనలో ఉన్నటువంటి దురాత్మలు, చేతబల్ల శిలంగ, మంత్ర తంత్ర శక్తులు, గాలి ధూళి ఇటువంటి ఉన్న పటాపంచలు పారిపోవాలంటే దేవుని శక్తి ఆవరించాలి. చాలామంది నాకు ఫోన్ చేస్తూ, అయ్యా రాత్రులు నిద్ర పట్టట్లేదయ్యా, అయ్యా మా ముసలోడు రాత్రులు కేకలేస్తుంటాడే, అయ్యా మా పాప స్కూల్లో చదువుతుంది, రాత్రులు వచ్చి భయంకర కలవరంతలు ఉంటాయి, భయంకర బూతులు భయంకర మాటలు వాళ్ళ స్కూల్లో ఇవన్నీ మాట్లాడుతుంటుంది అని చెప్తుంటారు. ఇటువంటి గాలి ధూళి, ఇటువంటి చేతబల్ల శిలంగ, మంత్రతంత్ర శక్తులు ఇవన్నీ పటాపంచలై పారిపోవాలంటే యేసు శక్తి నీలో నాలోకి రావాలి. అవన్నీ పటాపంచలై పారిపోతాయి. కనుక ఈ యెహెజ్కేలు భక్తుడు అంటాడు, ఎముకలకు ప్రభు అని యేసుక్రీస్తు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరు బ్రతికినట్లు మీలోనికి జీవాత్మ రప్పించును. జీవాత్మ జీవింపచేసేది జీవాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనకి గాలి ధూళి చుట్టుపక్కల ఏవి మీకు తెలుసా? మా ఇంటికి వచ్చి పేడ ముద్దలు పెట్టి ఆ పేడ ముద్దల మీద
గుడ్లు పెట్టి మమ్మల్ని చంపడానికి చేతబడి చేయడానికి వచ్చి బాణం వేసి వెళ్ళిపోయాడు. అవి చక్కగా తీసుకొని ఇప్పుడంటే దేవుడు ఒక్కో రోజు చికెను, ఒక్కో రోజు మటను, ఒక్కో రోజు రకరకాలు పెడుతూ ఉన్నాడు. తిండికి కొదవ లేకుండా సమృద్ధినిచ్చాడు. కానీ ఆ దినాల్లో ఒక చికెన్ కానీ లేకపోతే ఏదైనా విశ్వాసులు ప్రార్థన పెట్టుకొని ఏదో వాళ్ళు కలిగింది నాటుకోడు కానీ ఏదో ఒకటి పెట్టడమే తప్ప మేము సొంతంగా వండుకోవడానికి మా దగ్గర డబ్బు లేదు. అలాంటి భయంకర 38 సంవత్సరాల క్రితం మాట ఈ మాట లేదు. మా ఇంటికే వచ్చి పేడ ముద్దలు పెట్టి అక్కడ గుడ్లు పెట్టి వాడు ముగ్గులేసి వెళ్ళిపోతే అవి తీసుకొని చక్కగా ఉడకబెట్టుకుని చక్కగా తినేసి ప్రార్థన చేసుకుని పట్టుకున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భయపడే వ్యక్తిని ఎప్పుడు భయపెడుతూనే ఉంటారండి. ఈ లోక పరిస్థితి అది. నువ్వు ఏ రోజైతే నా జీవం గల దేవుడు, ఏదైనా చేయగల సమర్థుడైన దేవుడు, యేసు శక్తి నాలో ఉందని ధైర్యంతో నువ్వు ముందుకెళ్తావో అప్పుడు ఆ సాతానుగాడు పాతాళానికి శీఘ్రముగా సాతాన్ని నీ కాళ్ళ కింద పాతాళాన్ని తొక్కే శక్తిని నీకు ఇస్తాడు. కాబట్టి ఈ దినము నీతో నాతో మాట్లాడుతున్న మాట ఎండిపోయిన ఎముకలు. మీకు తెలుసా, అస్థిపంజరాన్ని తీసుకొచ్చి చర్చిలో వేసినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి సంఘం అంతా మేమంతా కలిపి ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన అస్థిపంజరుగా ఉన్న ఆ వ్యక్తి ఇదే హైదరాబాద్ మహాపట్నంలో 3 నెలలు 4 నెలలు హాస్పిటల్ నుండి చచ్చిపోతే తీసుకెళ్ళిపోండి అన్న వ్యక్తిని తీసుకొచ్చేటప్పుడు సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుండగా ఆ వ్యక్తికి ప్రార్థన చేయగా ఆ వ్యక్తి అద్భుతంగా మార్పు చెంది ఆ వ్యక్తి బాగుపడి ఆ కొండల్లో ఇంచుమించు 7 కొండలు ఎక్కలే. ఆ కొండల్లో ప్రతి కొండలో కూడా నా కొండరెడ్లు ఎవరు నాశనం అవ్వకూడదు, చనిపోకూడదు, నరకానికి పోకూడదని ఆ యవ్వనస్తుడేటువంటి ఆ యొక్క అంజిన్ రెడ్డి, ఇప్పుడు గిజ్జోన్ అనేటువంటి భార్యాభర్తలు అసలు పెళ్లి చేసుకోవడానికి కూడా అవకాశం లేదు, ఆ వ్యక్తి చనిపోతాడని చెప్తే ఈరోజు ఆ వ్యక్తికి బ్రతికిన తర్వాత పెళ్లి చేసాం, 2 పిల్లలు. ఆ కొండల మీద ఉన్నటువంటి కొండరెడ్లు, నా జాతి ప్రజలు, కొండరెడ్లు అనేటువంటి జాతి ప్రజలు నశించిపోకూడదని అందరూ ఆ ప్రాంతాల్లో సంఘాలు స్థాపిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు. దేవుని చిత్తం అయితే వారి సాక్ష్యం ఒక వారం మీకు వీడియో చూపిస్తాను, ఎలా రక్షించబడ్డాడు. ఇదే హైదరాబాద్ మహాపట్నంలో ఎన్నో నెలలు వాళ్ళ తల్లిదండ్రులు ఆ కుర్రాడు యవ్వనస్తుడు, ఇంటి పెద్ద కుర్మాడు, ఇంటర్మీడియట్ చదువుకున్న కుమారుడు, గవర్నమెంట్ వారు కొండరెడ్లకి ఇంటర్మీడియట్ చదివేసరికి మంచి జాబ్ ఇస్తున్న ఆ జాబ్ని కూడా వదిలేసి ఈరోజు నా జాతి వారు, నా కొండరెడ్లు, వాళ్ళకున్న గొప్పతనం ఏంటంటే, వాళ్ళ విశ్వాసం ఏంటంటే మేము బాగుపడ్డాం యేసుప్రభు ద్వారా, మా చుట్టాల బంధువులు ఉన్నారని. ఆ కొండరెడ్డి అక్కడి నుండి 26 కిలోమీటర్లు ఉంటుంది ధారపల్లిని, ఆ కొండల్లో తీసుకెళ్ళి అక్కడ కూడా సంఘాన్ని స్థాపించారు. నా చుట్టాల బంధువులు ఎవ్వరు కూడా నరకానికి పోకూడదని ఆ కుమారుడు వారి తండ్రి రామిరెడ్డిని ఆ వ్యక్తి అనేక ప్రాంతాలు తీసుకెళ్ళి సంఘాలు స్థాపించడం జరిగింది. దేవునికి బిడ్డలారా, నా జాతి వారు నశించిపోకూడదు, అందరూ రక్షించబడాలి. ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకుడా, మీరు రక్షించబడ్డారు. మీ చుట్టాల బంధువులు కానీ, మీ అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ ఎక్కడున్నారో ఆ ఊరు వెళ్ళి చెప్పగలుగుతున్నారా? చెప్తున్నారా? ఎస్, నా భార్య చదువు లేకపోయినా ఆమె రక్షించబడిన తర్వాత వారి తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, వారి చుట్టాల బంధువుల్ని అద్భుతంగా మార్చుకుంది. ఎలా మారారని ఈమె చెప్పిస్తే మారిపోలేదు. ఈమె ప్రవర్తన జీవితాన్ని బట్టి వాళ్ళు ఆకర్షించబడ్డారు. ఇలా ఉంటే దేవుడు ఈ విధంగా మారుస్తాడు అని సత్యాన్ని తెలుసుకొని ఆమెను చూసి మారారు అందరూ. ఆమె భర్త తాగుబోతూ భయంకరమైన వ్యక్తి, ఈమె ప్రార్థన వల్ల ఎంత బాగా మార్చుకుంది. తన భర్తను మార్చుకునేటప్పుడు మేమెందుకు అలాగా ఆ యేసుప్రభుని నమ్ముకోకూడదని మార్పు చెందారు. కాబట్టి ఈ గిజ్జోను చనిపోతున్న వ్యక్తిని చర్చి తీసుకొచ్చి బాగుపడిన తర్వాత ఆ వ్యక్తి ఆ కొండల్లో అనేక సంఘాలు కట్టాడు. మా పరిసరి అంతా ఇలాగే ఎవరు బాగుపడ్డారో ఆ వ్యక్తి ద్వారా బాగుపడిన వ్యక్తి ఏదోటి కానుక ఇవ్వండి, ఇవ్వండి అని
కానుకలు అవి దండుకునే పరిసరి కాదండి. బాగుపడిన వ్యక్తి గిఫ్ట్ ఏంటంటే నువ్వు రక్షించబడ్డావు, నీ చుట్టాలు ఎక్కడున్నారు పదండి అని చెప్పి ఆ స్థలానికి వెళ్ళి ఆ ఊర్లో ఆ వ్యక్తికి బైబిల్ తరపిది ఇచ్చి ఆ వ్యక్తిని అక్కడ సంఘస్థాపన చేసి ఆ వ్యక్తిని పెట్టడం. అలాగా గ్రామానికి వెళ్ళి సంఘస్థాపన చేసే పరిసరి ఆ యేసు శక్తి పరిసరి, జీసస్ పవర్ గాస్పల్ మిషన్. ఈ దర్శనమే అది. ఎక్కడ సంఘం ఉన్న దగ్గర సంఘం స్థాపించం. సంఘం లేని దగ్గర భయంకరటువంటి దట్టమైన అడవులల్లా కొండల మీద ఉన్నటువంటి ప్రజలకి సువార్త చేసి అక్కడ సంఘ స్థాపన చేయటం. 38 సంవత్సరాల నుండి ఘనమైన పరిచర్య అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏదైనా ఉందంటే 2.5 ఎకరాల భూమి ఉంటే ఆ భూమిని అమ్మి మరీ సేవకి ఉపయోగించాం. నేటి దినాన్ని మీరు చూస్తున్నారు, అనేక తెగల మధ్యలో ఈ డ్యాన్సులు, ఒక్కొక్క తెగ ఒక్కో విధంగా డ్యాన్సులు చేస్తూ ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ సంఘ స్థాపన చేయడం జరుగుతుంది. కనుక టీవీ చూస్తున్న ప్రేక్షకుడు ఒకప్పుడులాగా దాచుకొని బ్యాంకుల్లో దాచుకొని బ్యాలెన్స్ ఉంచే రోజులు కాదు. మీకు తెలుసా, నిన్న పేపర్లో నిన్న టీవీల్లో కూడా చూపించారు. ఒక వ్యక్తి యొక్క అక్కజెల్లి చనిపోతే ఆ బ్యాంకు డబ్బులు నామినీ కూడా నేనేనయ్యా అని చెప్పినా వినకపోతే చివరికి చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చి బ్యాంకు ముందు పెట్టాడు. పెట్టేసరికి మర్యాదగా ఆ బ్యాంక్ మేనేజర్ అందరూ కలిపి స్టాఫ్ వెళ్ళి ఆ ఊర్లో ఎవరైతే చనిపోయిందని చెప్పిన ఆ బ్యాంకులో డబ్బు దాచిందంతా అప్పుడు ఆ యొక్క వ్యక్తికి ఆ శవాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పూడ్చి ఆ డబ్బు ఆయనకి ఇచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే వీళ్ళకి అన్ని రూల్స్ కావాలి. అన్ని విధాలుగా దాచుకొని పూసుకునే రోజులు కాదు ఇవి. దేవుడిని కలెక్ట్ చేస్తే నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా సంతోషపడ్డ దేవుడు. కానీ అదే ₹1,00,00,000 దేవుని సేవ కోసం కష్టపడి దేవుని సేవ కోసం నువ్వు ఖర్చు పెడితే కొన్ని ఆత్మల రక్షణలోకి నడిపించావంటే ఆ యొక్క నువ్వు వెళ్ళకపోయినా నువ్వు ఇచ్చినటువంటి ఆ డబ్బు ద్వారా ఆ యొక్క వ్యక్తి రక్షించబడ్డాడంటే ఆ పరలోకంలో ఆ ఆత్మ చెప్తుంది, ఇదిగో ఫలానా వ్యక్తి ఈ డబ్బు ఇచ్చాడు, ఈ డబ్బు ద్వారా ఈ సువార్తకుడు వెళ్ళి ఇక్కడ ఆ ఆత్మను రక్షణలో నడిపించాడు. సాక్ష్యం యుగయుగాలు ఉండే రాజ్యంలో నీ సాక్ష్యం ఉంటుంది. దానికోసం భూమి మీద బ్రతకాలండి. నేను మంచి బిల్డింగ్ కట్టాను, నేను మంచి ప్యాలెస్ నా కొడుకు ఇచ్చాను, నా కూతురుని. చచ్చేట నువ్వు కూతురు చూడండి, కొడుకు చూడండి. ఈ చివరి దినాల్లో తన భార్య తన పిల్లలు చూసుకోవడానికే టైం వాళ్ళకుంటలేదు. అందుకని ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం కారణం అది. కాబట్టి ప్రియులారా, దేవునికి బిడ్డలారా, మన దేవుడు బ్రతికించే దేవుడు. ఏంటంటే బ్రతికించే దేవుడిని నమ్ముకున్నాం కనుక అనేక ఆత్మల్ని బ్రతికించదాం, అనేకుల్ని దేవుని దగ్గరికి నడిపించి అనేక ఆత్మలు బ్రతికించి ఆ జీవగల దేవుని చేతికి అప్పచెప్దాం. కనుక రండి కలిసి ప్రార్థన చేద్దాం, దేవునికి కొన్ని ఆత్మలు అప్పచెప్దాం, కొన్ని సంఘాలు కట్టి ఆయనకి ఇచ్చేద్దాం. ఆయన రమ్మనేటోడు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోయి ఆ యుగయుగాలు ఉన్న రాజ్యంలో ఉందాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మా కన్న తండ్రి, ఈ దినం అద్భుతంగా యెహెజ్కేలు భక్తుడితో మాట్లాడిన మాట బ్రతికించే దేవుడు. 7వ అధ్యాయము 37వ అధ్యాయం 5వ వచనంలో చక్కని మాట సెలవిచ్చారు. ఇదిగో ప్రభు అని యెహోవా సెలవిచ్చిందేమన్నా, మీరు బ్రతికినట్లు నేను మీలోకి వచ్చి జీవాత్మ. అవును నాయన, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులు ఎవరు ఏ మంచం మీద పట్టి బాధపడుతున్న ఏ పక్షవాతంతో అనైనా, ఏ పక్షవాతంతో, ఏ అనారోగ్యంతో, ఏ యొక్క బలహీనతలతో కుటుంబంలో చిన్నాభిన్నమైపోయి కుటుంబాలు నాశనం చేస్తున్న సాతాను బంధకాల్లో ఎవరు బంధించబడి ఉన్నారు, ఈ టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకుల్ని ఆ బంధకాలని, ఆ ఎముకల్లో పక్షవాతం కలిగినటువంటి ఆ ఎముకల్ని మీరు జీవాత్మ వారిలో పంపించి సజీవులుగా లేపి సజీవమైన సాక్షిగా సజీవంగా అనేక ఆత్మల రక్షణార్థమై ఈ కొండల్లో, లోయల్లో, దట్టమైన అడవుల్లో జరుగుతున్న పరిసరికి నేను నా వంతు సహాయం చేసి ఈ పక్షవాతం నుండి విడుదల పొంది నేను సజీవ సాక్షిగా ఆత్మల రక్షణలోకి నడిపించడానికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిసరికి సేవకులు కానీ, చర్చి మందిరం నిర్మాణం కోసం కానీ, ఈ వృద్ధులు ఓల్డేజ్ హోమ్ కానీ ఏదో దానికి నేను సహాయం చేసి నా దేవుని దగ్గర ఇదిగో నేను ఇచ్చి ఈ ఆత్మల రక్షణలో నడిపించానని చెప్పుకునే విధంగా నా బ్రతుకుని ఈ క్షణమే మార్చుకుంటున్నానని ఈ టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి ఆ తలంపును కలచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, బ్రతికించే దేవుడు కనుక ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బ్రతికించి సజీవ సాక్షిగా నిలబెట్టమని
యేసుక్రీస్తు వారి దివ్యనామం ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా.